నేడు రేపు ఏపీ సచివాలయంలో 5వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులు ప్రసంగిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. తొలి రోజు జీఎస్డీపీతో పాటు P4 అంశాలపై చర్చించనున్నారు. ఈ ఆఫీస్ డేటా డ్రివెన్ గవర్నెన్స్ పై డిస్కస్ చేయనున్నారు. అలాగే జిల్లాల వారీగా ఈ ఫైల్స్ క్లియరెన్స్ అంశంపైన సమాలోచనలు చేయనున్నారు. జిల్లాల వారీగా వచ్చిన పెట్టుబడుల విషయంపైన చర్చించనున్నారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్వర్ణాంధ్ర 2047 పై చర్చించనున్నారు. ఆదాయార్జన శాఖలపై సమాలోచనలు చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చించనున్నారు. శీతాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రపతికి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. డిసెంబర్ 19వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. ఫిల్మ్ సిటీ వేదికగా జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. వీటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు నేడు జిల్లా కేంద్రాలలో మహాత్మాగాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలో గెలిచిన సర్పంచ్లను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఓవైపు మంత్రి అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉంటే కూతవేటు దూరంలోనే అసమ్మతి నేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి కొండా సురేఖ వరంగల్ పట్టణంలోని 41వ డివిజన్లో 2 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో కొంతమంది నేతలు, ముఖ్య కార్యకర్తలు తేనీటి విందు జరిగింది. దీనిపై మంత్రిపై కొండా సురేఖ సీరియస్ అయ్యారు. బలహీనులే బలవంతుల వెంట పడతారన్నారు. చిల్లరగాల రహస్య మీటింగులను చూసి భయపడేది లేదన్నారు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోతానని బెదిరించి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా తానే చంపేస్తానని హాట్ కామెంట్ చేశారు. వారికి నిధులతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనన్నారు ఎమ్మెల్యే. ఏళ్ల తరబడి కరెంటు బిల్లు కట్టని గీతం యూనివర్సిటీకి ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది గీతం వర్సిటీ. 2008 నుంచి కరెంటు బిల్లు చెల్లించకపోవడంపై జస్టిస్ నగేష్ భీమపాక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని అధికారులను ప్రశ్నించింది న్యాయస్థానం. 1000 చెల్లించకపోతే సామాన్యుల విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్నారని, మరి గీతం వర్సిటీ విషయంలో 118 కోట్లు బకాయిలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. దీనిపై సూపరింటెండెంట్ ఇంజనీర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్యను మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గీయులు నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో నందయ్య సన్నిహితంగా కార్యక్రమాల్లో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి అట్లూరి లక్ష్మణ్ సమక్షంలోనే డీసీసీ అధ్యక్షుడిని జీవన్ రెడ్డి వర్గం ప్రశ్నించింది. దీంతో డీసీసీ అధ్యక్షుడు నందయ్య భావోద్వేగంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. 4 కేసుల్లో 12 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఒక్కో కేసులో రవిని 3 రోజుల పాటు విచారించాలని స్పష్టం చేసింది కోర్టు. ఎల్లుండి నుంచి ఐబొమ్మ రవిని ప్రశ్నించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
మద్యం అమ్మకాల ఆదాయం ఈ నెలలో భారీగా పెరగనుంది. స్థానిక ఎన్నికలతో తొలి 2 వారాల్లోనే 2,000 కోట్లు వచ్చాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల లిక్కర్కు డిమాండ్ పెరిగింది. ఇదే కాకుండా క్రిస్మస్ ఫెస్టివల్, న్యూ ఇయర్ వేడుకలు ఉండటంతో అమ్మకాలు పెరగనున్నాయి. నెలాఖరుకల్లా మరో 2,000 కోట్లు సమకూరి మొత్తం ఆదాయం 4,000 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో 3,700 కోట్లు వచ్చాయి. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీశాఖ ఇచ్చిన షోకాష్ నోటీసులపై దేవాదాయ శాఖ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తుంది. 684 బ్లాక్ అటవీశాఖ పరిధిని 6 ఎకరాల భూమిని ఆక్రమించారని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. కేంద్ర అటవీశాఖ అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగాయని నోటీసుల్లో ప్రస్తావించారు. అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్, వాహనాలకు పూజలు చేసేందుకు షెడ్, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్, సాగర్ గెస్ట్ హౌస్, పబ్లిక్ టాయిలెట్లు అక్రమంగా కట్టారని అటవీశాఖ స్పష్టం చేసింది. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే శతాబ్దాల చరిత్ర గల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం విషయంలో అటవీశాఖ షోకాష్ నోటీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల అంశాన్ని దేవాదాయ శాఖ గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు.